ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కౌంటర్ కేసు ఎందుకు కట్టారు? మండలానికి ఏం చేయాలని అనుకున్నారు మీరు? ఇదంతా నాకు అవసరమా? ఇదంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఏం అవసరం అది? ఇదంతా మీరు ఫాలోఅప్ చేసేది తెలియదు. సీఏ గారు మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా. మీరు ఇంత రాద్ధాంతము, ఇంత పబ్లిక్ రోడ్లో వాళ్ళు మీరు కేసు కట్టినారు, వాళ్ళు రోడ్లో కూర్చున్నారు. నీ కౌంటర్ కేసు కట్టమని నేను చెప్పానా? ఎందుకు కట్టారు? కౌంటర్ కేసు ఎందుకు కట్టారు? వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దాడిపోయి వాది ప్రతివాది ఇద్దరు కూడా దాడిని చేసుకుంటే అప్పుడు మీరు కౌంటర్ కేసు కట్టాలా? వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు శ్రీరాంపల్లి మీదుగా, వీళ్ళకి నిలబెట్టి వాళ్ళు దాడి చేసినారు. ఇట్లా దాన్ని మనం కేసు కడితే న్యాయం ఎక్కడుంది మన దగ్గర? ఎట్లా కడతారు మీరు? సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం చెప్తారు? మీరు వెంకటప్ప బిడ్డలకు తల పగలు కొట్టినారు, అంత మిగతా మధ్యలో వచ్చిన తల పగలు కొట్టినారు, వాళ్ళు దెబ్బలు తిన్నారు, ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు కాపాడడంలో ఒకరిద్దరు మనుషులకు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ దెబ్బలు పడిండొచ్చు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు కట్టినట్టు కడతాం మనం. అవసరం ఏముంది? ఇంత తెచ్చి ఇంత ఇష్యూస్ చెప్పుకొని మనం వాళ్ళ కేసు రెఫర్ చేయాలి. మనకేముంది? స్టేట్ గా వాడికి ఈరోజు మీరు పంచాయతీ చేయమన్నారు, నేను పంచాయతీ చేసినాను. మీరు పంచాయతీ చేసి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వెంకటప్ప సర్పంచ్ వెంకటప్ప పిల్లలు వాళ్ళు ముందర ఇక్కడ నుంచి పైన వెళ్ళిపోయి 15 నిమిషాల ముందే వెళ్ళిపోయి అక్కడ కాసుకొని ఉండి వాళ్ళ పైన అటాక్ చేశారు. సో మన లా అండ్ ఆర్డర్ ఏం చెప్తుంది? సిస్టమ్ ఇంత మనకు అవసరం ఉందా? నాకు కాదు, మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఇట్లావన్నీ నేను ఎంటర్టైన్ చేయను. నేను నాకు ఎట్లా ఉండాలి? ఆ సిస్టమ్ కూల్గా నడవాలి. ఇష్యూస్ అనేది ఉండకూడదు. ఎవరికి అన్యాయం జరిగిందో అది మనం న్యాయం చేయాలి. రాత్రి కూడా చెప్పినాను, మీకు తెల్లారు కూడా చెప్పినాను, ఏమన్నా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎలా ఇస్తే అలా కట్టండి. మీరు ఏం కూడా దాంట్లో ఏ ఆల్ఫాబెట్ కూడా మీరు మార్చద్దండి. వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి మీరు దాన్ని అకౌంట్ చేయండి, దానికి ప్రయారిటీ ఇవ్వండి. ప్రజలంతా 28 గ్రామస్తులంతా వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి అతని వల్ల మాకు ప్రాణ భయం ఉందని చెప్పేసి ఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు పొద్దున నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఏం యాక్షన్ తీసుకోకుండా తర్వాత మేము ఎమ్మెల్యే దగ్గరికి మేము పోయినాక ఆయన మీరు పోండా ఎస్ఐ గారి దగ్గరికి పోండి అని చెప్పడం వల్ల ఎస్ఐ గారు 6:30కు ఎమ్మెల్యే గారు చెప్పినారు. మాకు చెప్పడం వల్ల ఎస్ఐ గారు 6:30కు ఫోన్ చేపించి ఇక్కడికి రమ్మని చెప్పినారు. ఇక్కడికి రమ్మని చెప్పేసి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మీకు మాదంతా కుసన పెట్టేసి న్యాయం చేసినాడు. న్యాయం చేసినాక ఇరుపక్షాలకు ఏం తొందర లేదనేసి న్యాయం చెప్పించినాడు. ఆయన చెప్పించి మేము ఇప్పుడు వద్దు, పొద్దునకు వస్తాము, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, వాళ్ళ ద్వారా మేము న్యాయం చేసుకుంటామన్నా కూడా మాతో బెదిరించి ఫస్ట్ మీరు న్యాయం చేసుకోవాలా, మీరు ఇప్పుడే క్లియర్ అయిపోవాలా, రేపు నువ్వు అయ్యలేదని చెప్పేసి మా ఊరు మాజీ సర్పంచ్ వెంకటప్పను వాదించినాడు. ఇరు వర్గాలకు రాజీ కానే కావాలని చెప్పేసి ఎస్ఐ గారే మా మీద దౌర్జన్యంగా మాట్లాడేసి నేనే షూరిటీ ఉంటానని చెప్పేసి రాజీ చేసినాడు. రాజీ చేసిన మేరకు వెంకటప్ప మా మాజీ సర్పంచ్ అని వెంకటప్ప మాకు ప్రాణహాని ఉంది, అతను ఇంకా మాకేమన్నా ఒక రాసి ఇవ్వాలని చెప్పేసి చెప్పినాడు. చెప్పిన వెంటనే వచ్చేసి ఆయన ఏం చేసినాడు, అర్జీ రాసిచ్చినాడు. మీకేం తొందర లేకుండా నేను చూసుకున్నాను చెప్పేసి ఆ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నుంచి సైన్ చేసుకున్నాడు. సైన్ చేసుకున్న తర్వాత మాకేమంటుంది, ఇతని వల్ల మాకు ఎటువంటి హాని లేదు అనే ధైర్యంతోనే మేము మా ఊరికి మేము పోతా ఉంటే నడిదావలు అనేది నిలబడిచి కొన్ని విలువైన వస్తువులు ఎత్తుకొనేసి కట్లు, రాడ్లు, ఆయుధాలు కొన్ని అంటే
కొట్టడానికి ఏమేమి వస్తువులు కావాలో అలాంటి వస్తువులను ఉపయోగించుకొని మా పైన దౌర్జన్యం చేసినారు. దారి కాసి రోడ్డుకు పోతా ఉంటే రోడ్డుకు మధ్య మధ్యలో కూడా 2-3 సార్లు నిలిపి కారు అడ్డం వేసుకొని ఇంటి దగ్గర పోయేసి కారులో డిక్కీలో ఉండే ఎత్తుకొని సామాన్లను ఎత్తుకొని వచ్చేసి మా తండ్రిని కొట్టి ఈ దౌర్జన్యానికి పాల్పడినారు. హాస్పిటల్లో 7 మంది ఉన్నారు హాస్పిటల్లో. పేర్లు వచ్చేసి చిన్న వెంకటప్ప మాజీ సర్పంచ్, టీడీపీ అధ్యక్ష సర్పంచ్ మాజీ చిన్న వెంకటప్ప, వెంకటరమణ, అతని కొడుకు యశ్వంత్, చిన్న వెంకటప్ప కొడుకు సుధాకర, గంగాధర, సీన, వెంకటేష్. ఇంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళు ఇద్దరికి జాస్తి ఇంజూరీ కావడం వల్ల వాళ్ళని బెంగళూరుకి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా. మాకు వచ్చేసి ఇదంతా కారణమైన వాడు ఎస్ఐ గారు వచ్చి ఇంత గలాట్ జరిగినాక కూడా అతను ఆపోజిట్ అయిన ముద్దాయినే పిలుచుకొని వచ్చి 20 పల్లెకి వచ్చి మీకు ఎవరికైనా దమ్ముంటే కొట్టండి అనే ఉద్దేశం అనే ఛాలెంజ్లు చేసే ఊర్లో మాకు భయపెట్టేసినాడు. ఊర్లోకి వచ్చి మళ్ళీ వచ్చి ఇంత జరిగినాక కూడా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మా దెబ్బలు తిని హాస్పిటల్ పనుకునే వాళ్ళ పైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇది చేసినందువల్ల మేము ఈ రోజు వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ మాకు న్యాయం కావాలా. ఎస్ఐ గారు మా మండలం నుంచి తొలగిపోవాలా. మాకు ఎస్ఐ గారు అవసరం లేదు. డబ్బులు తీసుకొని 5 లక్షలు డబ్బులు తీసుకొని ఇదంతా చేసినాడు. మేము చెప్పినట్లు వినాలా అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజల మనిషి కాదు, డబ్బుల మనిషి. దీనికి ఏ న్యాయం చేస్తారో చేయండి సార్. రామసముద్రం మండలంలో 3 రోజుల క్రితం ఏదైతే ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప పైన దాడి జరిగిందో, ఆయన కుటుంబీకుల పైన దాడి జరిగింది. ఆ రోజు సాయంత్రం 10 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరిగింది. పోలీస్ స్టేషన్ లో నేనే ఎస్ఐ గారు చెప్పిన ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వెంకటప్ప పిల్లలు ఇక్కడ ఉంటే ఆ ఇంకొక వెంకటప్ప ఎవరైతే శ్రీరాంపల్లి వెంకటప్ప ఉన్నాడో ముందే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి శ్రీరాంపల్లిలో కత్తులు రాడ్లు పెట్టుకొని అక్కడ మార్గ మధ్యంలో వీళ్ళు వస్తున్నారు. ఏదైతే శ్రీరాంపల్లి వెంకటప్ప వెనకాల కొంతమంది వైసీపీ నాయకుల హస్తం ఉంది. వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వదిలేది లేదు. ఏదైతే మన ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప గారి పిల్లలకు ఆయనకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైతే శ్రీరాంపల్లి వెంకటప్ప ఉన్నారో వాళ్ళపైన 307 కేసు కట్టినాము. అదే కాకుండా ఇప్పుడు కౌంటర్ కేసు ఎస్ఐ గారు ఏం ఇంట్రెస్ట్ తో కొట్టినారో నాకు తెలియదు, కానీ ఇప్పుడే చెప్పినాను అది ఇమ్మీడియట్ గా రెఫర్ పెట్టాల. దెబ్బలు వీళ్ళు తగిలి వీళ్ళు తలలు పగిలి మళ్ళీ వీళ్ళ మీద కేసు కట్టాలా? అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం చెప్తాది? వీళ్ళు గమ్మున పంచాయతీ అయిపోయింది కదా, పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అయిందని గమ్మున వీళ్ళు ఊరికి వెళ్తున్నారు. వీళ్ళు ఊరికి వెళ్తుంటే మార్గ మధ్యంలో వాళ్ళు అటాక్ చేసినారు. వీళ్ళు ఏమన్నా ఒక మాట వీళ్ళ డిఫెన్స్ లో ఒక మనిషికి వాళ్ళ 2 మనిషి దెబ్బలు తగిలిండొచ్చు. అసలు నేచర్ ఆఫ్ అటాక్ ఎవరి వల్ల జరిగింది? వాళ్ళ వల్ల జరిగింది. అటువంటి టైంలో ఇవన్నీ చేయడం మంచిది కాదు. ఇది తప్పకుండా ఇది ఏదైతే వీళ్ళు చేసిన తప్పు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంది. కాకపోతే ఎట్టి పరిస్థితులు అట్లా రానియము, మేము ఉండాము. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఉండారు, మేము క్లియర్ గా ఉండాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు న్యాయం ఇప్పించే బాధ్యత మాది. ఎవరికైనా వదిలేదు లేదు. ప్రతిరోజు మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాము. వీళ్ళు ఎవరైతే పార్టీ మనుషులు వీళ్ళకు ఆదుకొని వీళ్ళతో కలిసి నడిచే బాధ్యత మాది అని చెప్పి సైనికులు